తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ చంద్రబాబును మించిపోయారని భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం 13వ వార్డులో మాజీ టీడీపీ కౌన్సిలర్ శ్రీశైలి రాజేశ్వరి 100 మంది అనుచరులతో ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు. టిడ్కో పథకం కింద నిర్మించిన గృహాలకు సంబంధించి రుణమాఫీ చేస్తామని ప్రశాంత్ అబద్ధాలు చెప్పి చంద్రబాబును మించారని అన్నారు. సిట్ విచారణ కేసులో మామను అడ్డం పెట్టుకుని తప్పుకున్నాడని వ్యాఖ్యానించారు. 2014లో కూడా చంద్రబాబు ఇందిరమ్మ గృహాల రుణాలు మాఫీ చేస్తామని అమలు చేయలేదని విమర్శించారు. సార్ ఫోటో తీసుకో. ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి టిడ్కో హౌసెస్ దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చేసిన పులపర్తి రామాంజనేయులు గారు కుమారుడు వైజాగ్లో ఉంటాడు. ఆయన అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటన్నది జనాలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగితేనే చెప్తారు. సిట్ విచారణ లాంటి విచారణ నుంచి కూడా ఏదైతే మామగారు యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి సిట్ విచారణ నుంచి తప్పించుకుని వచ్చిన ఆయన ఇక్కడ ప్రజలకి టిడ్కో హౌసెస్కి సంబంధించి రుణాలన్నీ కూడా మేము మాఫీ చేసేస్తామని అబద్ధాలు ఏదో రకంగా నమ్మించి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాలని. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు పాదయాత్ర చేస్తూ ఏదైతే ఇందిరమ్మ కాలనీ 700 ఇళ్ళు మనం కట్టామో ఆ ఇళ్ల దగ్గర ఆ లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన చెప్పిన మాట ఏంటి, మొత్తం మీ 700 ఇళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పాడు. టిడ్కో హౌసెస్లో ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇందిరమ్మ కాలనీలో పక్కనే కాబట్టి ఆ కాలనీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైనా హామీ ఇచ్చాడు, టిడ్కో ఏదైతే ఇందిరమ్మ కాలనీలో వీళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు. చేశాడా అని చెప్పి ఒకసారి అడగండి. అడిగితే కనుక చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మనకు తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ముఖ్యంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, రైతు రుణాలు మాఫీ చేస్తానని, బంగారు రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని, అలాగే ఆడపిల్ల పుడితే 25,000 వాళ్ళ పేరును బ్యాంకులో డిపాజిట్ చేస్తానని, గ్యాస్ పంటకి నెలకు 100 రూపాయలు తగ్గిస్తాను, 12 నెలలకు 1200, 5 సంవత్సరాలకు 6,000 తగ్గిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు సంపూర్ణంగా మాకు అందాయని, మా బిడ్డలకు మేము అండగా నిలుస్తామని ప్రజల ముక్తకంఠంతో చెప్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోనే ఉండాలనే ఆదేశాలతో మేము గడప గడపకు మన ప్రభుత్వ తదితర కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉన్నామని చెప్పారు. ఆ కృతజ్ఞత ప్రజలపై మాపై చూపిస్తున్నారని స్పష్టం చేశారు. ఇంటి గుమ్మంలోకి వెళ్తుంటే మహిళలంతా చిక్కటి చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారని, మమ్మల్ని ఓటు అడగనవసరం లేదని, మేమే మీ వెంట ఉంటామంటూ చెప్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చుట్టూ శ్రీ వెంకట సుబ్బారావు, మంగిన సూర్య, నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, పైబన యేసుబాబు, ఎస్వి జాకబ్ బాబు, లారెన్ జాన్సీ, బెజ్జవరపు హేమశ్రీ, వేండ్ర ఈశ్వర్యని, వెన్నారాణి, ధనలక్ష్మి, టి శకుంతల, తోకల చంద్రకళ, శ్రీలత, ఎం లలిత తదితరులు పాల్గొన్నారు. ప్రచారం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా సరే జగనే మాకు కావాలి, జగనే మాకు ఉండాలి, ఆయన వచ్చిన తర్వాతే మాకు ఇన్ని పథకాలు ఇన్ని పనులు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి, భారతదేశంలోనే ఒకే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడుతున్నారు. అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పుడు సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని పెంచి ఎవరో గడప దాటకుండా ప్రతి ఒక్కళ్ళకి పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా ఇన్ని పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు ఉండాలి, మేము సిద్ధంగా ఉన్నాం. రేపు మే 13వ తారీఖున ఎలక్షన్స్కి
2 ఓట్లు కూడా మేము ఫ్యాన్ గుర్తుకి నొక్కి మా రుణం తీర్చుకుంటాం. ఇంకేదంటే మాకు 137 సార్లు ఆయన బటన్ నొక్కారు. మేము 2 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మనసుతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మేము జగనే ఉండాలి, మళ్ళీ రావాలి, ఆ పరిపాలనే కావాలి. ఇవాళ కూటమి కలిసికట్టుగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఏదో రకంగా ఈయన్ని ఓడించి మాకు ఇచ్చే పథకాలన్నీ కూడా దాచుకోవాలని ఇదితో వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు జగన్ బిడ్డే మాకు ఉండాలి, ఆయనే మాకు రావాలని అవ్వాతాతలతో సహా ప్రతి ఒక్కళ్ళు మా మామయ్య మాకు కావాలని పిల్లలు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అందరివాడు మంత్రి కారుమూరి మంచితనాన్ని చూసి ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూ శ్రీ వెంకట సుబ్బారావు అన్నారు. తనకు 1వ వార్డులో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించడమే ప్రధాన లక్ష్యంగా వైఎస్ఆర్పీ ప్రభుత్వం ఈ 58 నెలల కాలం పనిచేసిందని, అదే సంక్షేమం తిరిగి 2024లో కూడా అందాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరిని, ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలు గెలిపించాలని కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి సిఫార్సు లేకుండా మంత్రి కారుమూరిని నేరుగా కలవచ్చుననే విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దని అన్నారు. కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఫహిమా, ఉండవల్లి జానకి, ఝాన్సీ లారెన్స్, పైబొన యేసుబాబు, ఎస్వి జాకబ్ బాబు, పైబొన సాయితేజ, ఆత్మకూరు రాజు, కుంపట్ల ఇందిరా, ములగాల విజయలక్ష్మి, కుడుపుడి చంద్రరావు, బెజ్జవరపు సాక్షి, డి ప్రకాష్, కారుమంచి యోహాన్, తాటిపర్తి వాసు, ఉమ్మడి సింగ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గరగపర్రు, మైపా గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఉండి స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు అపూర్వ ఆదరణ లభించింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదురొచ్చి పూలవర్షం కురిపించారు. శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా కాలంగా మీరు చేసిన సేవ మా అందరికీ గుర్తుందని, మే నెలలో జరిగే ఎన్నికల్లో శివరామరాజు గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఆటోలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శివరామరాజుకు అడుగడునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తాను ఎంతగానో పాటుపడ్డానని తెలిపారు. మీ సోదరుడిగా కుటుంబ సభ్యుడిగా గుర్తించి గెలిపించాలని కోరారు. ప్రజాసేవ తన ధ్యేయంగా పాటుపడతానని శివరామరాజు హామీ ఇచ్చారు. ఆయనతో పాటు బైర్రాజు సీతారామరాజు, రుద్రరాజు ఏడుకొండలరాజు, కలిదిండి శ్రీనివాస్ వర్మ, కలిదిండి రామకృష్ణంరాజు, పెన్మెచ్చ సుబ్రహ్మణ్యరాజు, జగదీష్ వర్మ, సంతోష్, రవివర్మ, రఘు, సాగర్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. గరపూర్ గ్రామం పూర్తిగా రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం. ఇక్కడ రైతులందరూ కూడా బాగా కష్టపడి వ్యవసాయం చేస్తారు. అలాగే ఇక్కడ భూమి కూడా సారవంతమైన భూమి, అట్లాగే సాగునీటి సౌకర్యం కూడా బాగా ఉండే ప్రాంతం. ఈ రైతులందరూ కూడా బాగుండాలి, రైతులందరూ కూడా వృద్ధి చెందాలనేది ఆకాంక్ష. అట్లాగే గరపూర్ గ్రామంలో సత్యం రామలింగరాజు గారు స్వగ్రామం, అట్లాగే వసుధ ఫౌండేషను, వసుధ ఫార్మా వెంకటరామరాజు గారు స్వగ్రామం. ఇక్కడ ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కూడా వృద్ధి చెందిన గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చమని చెప్పి గరపూర్ గ్రామ ప్రజానికాన్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. తాను శాసనసభ్యుగా ఉన్న కాలంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ శాసనసభ్యులు వెంకట శివరామరాజు అన్నారు. మండలంలోని పెద్దమరంలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, రైతుల పక్షపాతిగా ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుడిగా ఏ కష్టం వచ్చినా ఆదుకున్నానని తెలిపారు. శివ స్వచ్ఛంద సేవ ద్వారా ఆరోగ్య, విద్యకు సహాయం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. పలు సంఘాల నాయకులు శివను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బూరాడ వెంకటకృష్ణ, మాజీ ఎంపీపీ కాలువలక్ష్మి వెంకట్రావు, వార్డు మెంబర్ కేతా శ్రీనివాస్, ఎల్లంకి క్రాంతి, నిరసన కుమార్, పురుషోత్తం, లక్ష్మీ కుమార్, జోగి లక్ష్మణరావు, చిటగాని శ్రీనివాస్, పురిలో నాగరాజు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నర్సాపురం 11వ వార్డులో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ముదిరి ప్రసాదరాజు భార్య శారద పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ప్రసాదరావుని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రెండో రోజు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్స్ స్కానింగ్ ప్రక్రియలు పూర్తి చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత తెలిపారు. శనివారం ఎఫ్సిఐ గోడౌన్లో జిల్లా సెంట్రలైజ్ ఈవీఎం గోడౌన్లో భద్రపరిచిన 7 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం అనుబంధ యూనిట్లు ఆయా నియోజకవర్గాల తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకు తరలింపు ప్రక్రియను వ్యక్తిగతంగా మాధులత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత వివరాలు తెలుపుతూ తొలి రోజు పార్లమెంట్ నియోజకవర్గాల కోసం కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్స్ యూనిట్లు ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి సీల్ వేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు, వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ కలిసి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో రోజు రోజుకు ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీపై ప్రజలు చూపుతున్న అభిమానం మరింతగా పెరుగుతోంది. ఈ ప్రచారంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటూ వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నారు. విజయరాజు, సునీల్ కుమార్ యాదవ్ ధర్మాజిగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని, ప్రజలకు మరిన్ని పథకాలు అమలవుతాయని అభ్యర్థులు విజయరాజు, సునీల్ యాదవ్ ప్రజలకు వివరించారు. సునీల్ కుమార్ యాదవ్ గారు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల గుర్తు పేనమ్మా. దీంతో అమ్మవారి పడా ప్రతి ఒక్క ఓటు కూడా మనకి మునుగోడు వేసారు, ఇప్పుడు కూడా వేస్తా సిద్ధంగా ఉన్నారు కనుక ఈ ఒక్క కోరికని మీరు గెలిచిన తర్వాత చేసి పెట్టాలని ఎంపీ గారు నేను హామీ ఇస్తున్నాం. ఎంపీ గారు నేను ఇద్దరు హామీ ఇస్తున్నాం. మేము ఈ పని చేసి పెడతాం. ఈనాటి బంగారు మాట. కాలం చాలా విలువైనది, చేజారిన నిమిషాన్ని ఏ సంపద వెనక్కి తీసుకురాలేదు. జాన్ రెడెన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.